నాలుగో దాన్ని మాకు మధ్యలో మా అన్న ఉన్నాడు. తర్వాత నేను నాలుగో దాన్ని, లాస్ట్ చిన్నదాన్ని. అందరికంటే గారాభంగా నన్నే పెంచాడు. ఏమి మాకు పేదరికం అన్నది మాకేమీ తెలియదు అప్పట్లో. తర్వాత మా రెండో అక్క చనిపోయింది. అయితే వాళ్ళకు ఒక పాప ఒక బాబు. ఆ పాప బాబుని మా బావ లేకపోయినా కానీ మేమే పెంచాం. ఆ పిల్లల్ని చూసింది చిన్నప్పటి నుంచి నేను తెలుసు, నాకు బాధ అనేది. అలా మేము బాగానే ఉన్నాం, బాగానే పెరిగాం. పెళ్ళయ్యేదాకా మాకు బాధలంటూ కష్టాలంటూ ఏమీ తెలియనప్పుడు తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 16 సంవత్సరాలకి మ్యారేజ్ చేశారు. 17 ఏళ్ళ పాప పుట్టింది. పాప తర్వాత బాబు అయితే ఇంకా బాగా బతికినోళ్ళం కదా. ఈ కష్టాలు ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల మేము మా భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా ఈ పిల్లల్ని పెంచాలి కదా, పిల్లల్ని పెంచాలి. మేము మాకు బయటికి వెళ్ళటం తెలీదు, ఏ పని మాకు రాదు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు. చాలా గొడవలు సమస్యలతో సూసైడ్ చేసుకున్నా. మళ్ళీ పిల్లల్ని పెంచాలి. మా అక్క చనిపోయింది, ఆ పిల్లల కోసం ఏదో చేయాలి. మళ్ళీ నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు పెంచుతారు? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎవరి పిల్లలైనా నేను బాగా చూస్తాను, నా పిల్లలానే చూసుకుంటాను. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు నాకు ఉండదు. నా పిల్లలన్నా మనుషులన్నా చాలా విలువ, గౌరవం. మనిషి పోతే మనిషిని సంపాదించలేవు, డబ్బు పోతే డబ్బుని సంపాదించుకో. గౌరవం ఏముంది? ఈ గౌరవాలు ఇవన్నీ పెట్టించుకుంటే మనం బతకలేము. మనం ఏ తప్పు చేయకుండా మనం ఎలాగైనా బతకొచ్చు కష్టపడి అన్న ఆలోచనతో మా అక్కను చూశాను నేను. చాలా ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోయింది. ఆ పిల్లల్ని పెంచడానికి ఎవరు తగ్గలేరు. ఎవరి పిల్లల్ని ఎవరి దగ్గర తీరు. ఇంకా తెలుసుకున్న వాళ్ళే అర్థం చేసుకుంటారు అవన్నీ మా బాధలు అనేది. తర్వాత అనుకోకుండా ఒక షాప్లోకి నేను పనికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, ఆయన చాలా మంచోడు. అసలు ఎంత మంచోడు అంటే ఆయన మనస్సు చాలా మంచిది. ఆయన అన్నాడు, మేము ఒక 1 నెల రోజులు పనికి వెళ్ళిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను, నీ పిల్లల్ని నేను చూస్తాను, నేను బాగా చూసుకుంటాను. వాళ్ళు హిందూస్ అన్నారు. లేదండి మేము ముస్లిమ్స్ అండి, మీరు మాకు పడదండి. లేదు నేను బాగా చూసుకుంటాను, నీ పిల్లలకి మ్యారేజ్ చేస్తాను, నీకు ఏ ఇబ్బందులు రావంటే సరే అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుని ఆయనతో 20 సంవత్సరాలు. ఆయన ఏంటంటే ఇక్కడ నోబెల్ హాస్టల్లో చదువుకున్నాడు. అదైతే మాకైతే తెలియదు, అది మొన్న మధ్య తెలిసింది. తర్వాత అలాగా 20 సంవత్సరాలు మేము ఉండిపోయాం. మా ఇళ్ళలో అందరికీ తెలిసింది. అందరూ కొన్నాళ్ళు ఇబ్బందులు పెట్టారు. అయితే ఇబ్బందులు పెడితే నా పిల్లలు నేను బతికించుకోవాలి, నేను బతకాలి. చెప్పిన వాళ్ళందరూ నాకేమైనా ఇస్తారా ఏంటన్న ఆలోచన నాలో కూడా వచ్చింది. అందరినీ ధైర్యం చేసి అందరినీ చేసేసా. సరే మేము బతుకుతూనే ఉన్నాం, బాగానే ఉన్నాం, చక్కగా బతికాం. అలాంటిది 2020లో ఆయనకి అనారోగ్యం పాలైపోయి ఆయన ఇబ్బందులు పడిపోయి మేము చాలా ఇబ్బందులు అయిపోయి పెద్ద షాపు నడిపాము, బాగానే బతికాం. అనుకోకుండా ఆయన చనిపోయాడు 2022. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చాలా ఏడ్చా, 10 రోజులు ఏడ్చా. అసలు అందరికీ తెలిసిందే, ఒక వ్యక్తి దూరం అయిపోతే చాలా బాధ. అది మళ్ళీ జీవితం ఏంటి, ఈ జీవితం ఎలా అయిపోయింది అన్న చాలా కష్టంతో మళ్ళీ సూసైడ్ చేసుకుందాం, మళ్ళీ ఏంటి బాధలు, అప్పులు, కష్టాలు, ఏం చేయాలి? మళ్ళీ పిల్లలే. ఆ పిల్లల్ని ఇప్పుడే నేనుంటేనే ఎవరు చూడట్లేదు, నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారన్న మనసులో వచ్చేసి తర్వాత మళ్ళీ నిదానంగా షాప్ పెడితే ఎంత షాప్ పెట్టినా ఏమీ అవ్వట్లేదు. పెన్షన్ తీసుకోవడం, మళ్ళీ 3,000తో మళ్ళీ కూరగాయలు తేవడం, అలా చేయటం, అలా రోజు చేస్తూనే ఉన్నా. ఏమీ అర్థం కావట్లేదు జీవితం. ఒకరోజు అలా కూర్చొని ఉంటే ఒక స్వార్థలాగా పేపర్ ఒకళ్ళు తెచ్చిచ్చారు. అంతకుముందే నేను గుళ్ళకి, ఆయన చనిపోయినా కానీ ఆయన కొరకు మళ్ళీ గుళ్ళకి వెళ్ళటం, దర్గాలకు వెళ్ళటం, తహజ్జుద్ నమాజు చదవటం. ఆయన చనిపోక ముందు నుంచి నమాజ్ చదివి 3ంటికి తహజ్జుద్ నమాజ్ అంటే ఆ నమాజ్ 40 రోజులు చదివి దేవుడు ప్రత్యక్షమే కోరిందల్లా ఇస్తాడు అని మాలో ఉంది, ఖురాన్లో ఉంది. ఖురాన్ ఎంతో బైబుల్ అంతే. అలాగా చదివితే ఏమీ రోజు చదువుతున్నాం. మళ్ళీ దర్గాలకు వెళ్తాం మొదలుపెట్టా. ఈ కూరగాయలు అమ్మటం, డబ్బులు తీసుకుని అనటం, మళ్ళీ రావటం, మళ్ళీ గుళ్ళకి వెళ్ళటం, శివాలయాలకు వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళటం. అలా చాలా తిరిగి అలసిపోయా. ఏది అవ్వట్లేదు. నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, ఇంకా నేను ఎలా బతకాలి, ఇవన్నీ ఏం చేయాలి నేను అసలు నా ఆలోచనతో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఒకరోజు కూర్చున్నాను. అంటే ఒక
ఇలా తీసుకొచ్చి క్రీస్తు గురించి పేపర్ ఇచ్చి చదువుకుంటూ చదువుతూ మళ్ళీ యూట్యూబ్లో ఇలా వాక్యాల గురించి చెప్తున్నారు. ఇది నిజమేనా? ఇది నిజమే అయితే మరి ఏమో మరి చూద్దామన్న ఆలోచనతో నేను నమాజ్ చదువుతూ మళ్ళీ స్తోత్రాలు చదువుతూ మళ్ళీ నాకు స్తోత్రం చెప్పడం కూడా రాదు. ఏం చేయాలి? ఏసయ్య హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ నమాజ్ వెళ్ళిపోయింది, ఈ పూజలు పునస్కారాలు వెళ్ళిపోయింది, ఈ హల్లెలూయా హల్లెలూయా అంటూ ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చేస్తాను. సరే, అలాగే ఒకరోజు ఏమైందంటే నాకు తెల్ల బట్టలు వేసుకొని దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు సమస్తం ఇస్తాను అంటున్నారు. ఎవరు సమస్తము? నన్ను ఎవరో పట్టుకున్నారు. నాకు భయం వేస్తుంది, నాకు చాలా భయం వేస్తుందని మా అమ్మతో చెప్పి ఏడ్చా. అయితే అంతరాలు ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీను ఈ క్రిస్టియన్స్ సమాధుల్లో ఉంటాయి కదా, వాటిల్లో చిన్న పిల్లోడిని పట్టుకుని పరిగెడుతున్నాను. నేనేంటి ఇలా పరిగెడుతున్నాను? కలవరి ఉంటుంది కదా అక్కడ మంగళగిరి దగ్గర, అది కనపడుతుంది పద్దాగా కళ్ళు ఏంటి అలా కనపడుతున్నాయి, నాకు భయం వేస్తుంది అంటే సరే ఒకళ్ళు పాస్టర్లు మా కొట్టుకొచ్చాడు. వాళ్ళని అడిగాలంటే ఆయన ఒకరితో అన్నాడు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ సమస్యలన్నీ దూరం అవుతాయి అంటే, మేము ముస్లిమ్స్ మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళగొడతాము, మా ఇంట్లో తెలిస్తే ఊరుకోరు, మా అందరినీ వేలేసేస్తారు, నా పిల్లలు బాధపడతారు అని చెప్తే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళు అన్నారు. సరేలే అని చెప్పేసి 7 వారాలు వెళ్ళు, 8వ వారానికి నీకు ఏదో దారి దొరికిద్ది, దేవుడు సహాయం చేస్తాడు అంటే అప్పుడు మధ్యాహ్నం ఏడుచుకుంటూ, నాకు ఇష్టం లేదు, నాకు అది కూడా తెలియదు, అది కాకని వెళ్ళటం కూడా నాకు తెలియదు. అయితే వెళ్ళటం ఇష్టం లేదు, చాలాసేపు బయట ఉంచున్నా. మళ్ళీ తర్వాత అలా లోపలికి వెళ్ళా, అక్కడ కూడా ఏం తెలియదు. వెళ్ళి అక్కడ ఫస్ట్లో ఇది ఉంటుంది కదా మందిరంలో వెళ్ళి కూర్చొని కొంచెం ప్రార్థన చేసుకొని వచ్చేసా. అలా 7 వారాలు వెళ్ళటం, ఆదివారం మధ్యాహ్నం కొట్టు పెట్టడం, ఆ డబ్బులు తీసుకోవడం, ఆదివారం వెళ్ళటం మళ్ళీ రావటం, అలా 7 వారాలు అయిపోయి వెళ్ళేటప్పుడు హుషారుగా లేదని వచ్చేటప్పుడు ఏం జరగలేదు అని ఏడుస్తూ వచ్చేదాన్ని. నాకు ఏం కనపడలేదుగా, ఏం తేడా లేదుగా అనుకునేది. అలా 7 వారాలు అయింది. 8వ వారం ఇవాళ 8వ వారం కదా, 7వ వారం అయిపోయింది కదా, ఏంటి పరిస్థితి అంటే ఇంట్లో పండుకోనున్నా. మా ఆయన ఎప్పుడో మేము భవానీపురంలో రైతు బజార్ పెడతామని ఒక సర్టిఫికేట్ ఆయన ఎప్పుడో ఇచ్చాడు. అది 14 సంవత్సరాల క్రితం పుదోది. అది అనుకోకుండా అది గుర్తుకొచ్చింది. అయితే అది చూసిన తర్వాత ఈ నోబల్ హాస్టల్ది ఉంది, దాన్నే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వచ్చేసింది. సరే అక్కడికి వెళ్దామని, మరి అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి, నాకు తెలియదు కదా, అసలు ఇంత బస్సులు తెలియదు, ఈ దారులు తెలీదు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, అసలు నాకు ఏం తెలియదు కదా, మేము ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మాకు తెలియదు. సరేలే అని చెప్పేసి పొద్దున్నే లేచా. ఆ రోజు ఆదివారం చక్కగా లేచేసి అప్పుడు పెన్షన్ వచ్చింది, పెన్షన్ డబ్బులు కూడా వచ్చినాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి. తలస్నానం అయ్యని చేసేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని నేను మామూలుగా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. అమ్మ ఎక్కడికమ్మా అంటే ఎక్కడికి లేదు, ఇప్పుడే వస్తాను, నాకు దర్గాకి వెళ్తున్నాను నేను అని చెప్పేసి 1 సంవత్సరం మొత్తం నేను కాకాని దర్గాకి వెళ్తున్నాను అని చెప్పేసి మా అమ్మోళ్ళకి అబద్ధం చెప్పి అలా రావటం. ఆదివారం అక్కడి నుంచి బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్లో బస్ దిగా. మళ్ళీ అక్కడి నుంచి నాకేం తెలియదు, ఒక ఆటో అబ్బాయి అన్న ఈ సర్టిఫికేట్లో ఉంది, నాకైతే తెలియదు, ఈ అడ్రస్కి నేను వెళ్ళాలన్నాను. సరే తీసుకెళ్ళి అక్కడ దించాను. అక్కడ లోపలికి వెళ్ళి అప్పటికే గేట్ తీశారు. వెళ్ళి ఏడ్చాను. అసలు ఎంత ఏడ్చానంటే చాలా ఏడ్చాను. ఏడ్చి నేను ఎందుకు వచ్చానో నాకైతే తెలీదు, నాకేమీ అర్థం కావట్లేదు, నేనేం చేయాలో నేను తెలియని పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి, నాకు నువ్వే దారి చూపించాలి. అలా సంవత్సరం దాకా వెళ్ళి అలాగే తిరుగుతున్నా. తర్వాత క్రిస్మస్ ఒకటి వచ్చింది. ఆ క్రిస్మస్కి నేను అనుకోకుండానే ఎక్కడ నాకు ఎవరూ తెలియదు, ఉండడానికి నీడ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, నేను క్రిస్మస్ చూడాలి, ఎలాగైనా క్రిస్మస్ చూడాలి అంటే 2023లో అప్పుడు క్రిస్మస్ చూడటానికి అక్కడి నుంచి బట్టలు చదువుకొని వచ్చేసా. సరే చర్చిలో ఉన్నాక నేను బట్టలు తీసుకొచ్చా. అక్కడ నిర్మల ఆంటీ చాలా మంచిది, ఎంత బాగా చూశారంటే వాళ్ళు నన్ను చాలా బాగా చూశారు. అక్కడ పాస్టర్ గారు బెనర్జీ అసలు ఎంత బాగా చూశారంటే నన్ను
ఫస్ట్ నా వాళ్ళల్లో ప్రేమ చూసారేమో కానీ ఇక్కడికి వచ్చాక క్రీస్తుల ప్రేమే అసలు ఎంత మనసుకి ఇలా కూడా ఉంటారా మనుషులు బయటకు వస్తే భయంతో ఉన్నదాన్ని నాకు ఎవరూ తెలీదు, ఎవరింట్లో ఉండాలి ఎక్కడికి ఉండాలని నాకెవరు తెలియని పరిస్థితుల్లో ఎంత ప్రేమగా చూశారంటే సొంత వాళ్ళ పిల్లలాగా చూశారు నన్ను అయితే. తర్వాత ఆ రోజు నేను ఇలా బట్టలు తీసుకొచ్చాను. సరే బస్ స్టాండింగ్లోనే ఎలాగోలా ఒక నైటు ఎలాగోలా కూర్చొనైనా ఉంది, క్రిస్మస్ చూసి వెళ్ళిపోదాం అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు నిర్మల ఆంటీ అన్నారు, ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి, నువ్వు మా ఇంటికి రా, నేను తీసుకెళ్తాం అన్నారు. అసలు ఇంత అద్భుత కార్యం జరిగిద్దా, నాకు ఎవరు ఇల్లు పిలవడం ఏంటని అనిపించింది ఆ రోజు ఉన్నాను. తర్వాత మల్లాన్ అంకుల్ ఆయన చాలా బాగా చూశారు నన్ను. వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా. వాళ్ళు ఒక రూమ్ ఇచ్చేసారు, నాకు ఏసీ రూమ్ ఇచ్చేసారు, వేడి నీళ్ళు పెట్టుకోవడానికి గ్రీజర్, బాత్రూమ్ అన్నీ ఇచ్చేసారు నాకు. అసలు ఇలా కూడా ఉంటుందా, మేము ఒక రోజు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు అమ్మో ఏంటి వీళ్ళు మా ఇంటికి వచ్చారని అనుకుంటారే, కానీ ఇలా కూడా ఉంటుందా అనేసి ఒక రూమ్ ఇచ్చేసి నన్ను రెడీ అవటానికి చక్కగా అన్నీ టవల్తో సహా అందించారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది. మనసు ఇంత ప్రేమ ఉందా వీళ్ళల్లో అసలు అనిపించింది. ఆ 2 రోజులు మళ్ళీ జనవరి 1కి అలాగే జరిగింది. నేను క్రిస్మస్కి బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందుతాను అంటే మా పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఎక్కడి నుంచో వస్తున్నావు, విజయవాడ నుంచి వస్తున్నావు, మేము బాప్తిసం ఇవ్వము, మరి నువ్వు ఎవరో మాకు తెలియదు అని. లేదండి మేము ఫలానా వాళ్ళం అండి. తర్వాత అప్పుడు మా ఆయనకి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేసి నేను బాప్తిసం తీసుకుందాం అంటే, నీకు బాప్తిసం తీసుకోవడం ఏంటి అన్న ఆలోచనతో ఆయన సార్ లేదు సార్ నాకు కొత్త జీవితం ఇస్తానన్నాడు దేవుడు, నేను తీసుకుంటాను సార్, నాకు హెల్ప్ చేయండి అని సార్ అంటే బతిమలంగా పాపం ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడితే సరే బాప్తిసం ఇచ్చారు. ఆయన బాప్తిసం ఒక ఆత్మని పుట్టించాలంటే ఎంతో కష్టపడాలి, కానీ ఇవాళ ఈరోజు నేను ఇక్కడ నుంచున్నా అంటే కేవలం ఆయన దయతో, ఆయన కృపతో, దేవుడి కృప ఇది మొత్తం. నన్ను తీసుకురావాలని దేవుడు రాసి పెట్టున్నాడేమో అనుకుంటాను ఒక్కొక్కసారి. ఆయన చేసిన మేలు ఎప్పుడు మర్చిపోను. కానీ తర్వాత ఈయన చనిపోయి కూడా ఈయన క్రీస్తు బిడ్డ, ఆయన నమ్మి మళ్ళీ మధ్యలో మానేశారు. ఎందుకైతే మానేశారో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక మనిషి చనిపోయి ఒక విత్తనం మోసి ఆ విత్తనానికి కాయలు పూలు ఫలాలు తింటారంటే ఆయన ద్వారా నేను ఇప్పుడు వాళ్ళ రోజు నుంచున్నాను. అందరూ ఇక్కడ చాలామంది నాకు ఎంతమంది దేవుడు పరిచయం చేశారో వాళ్ళందరూ సహాయం చేశారు. అక్కడి నుంచి నా మొదలైంది. మళ్ళీ నేను ఇంట్లో నుంచి వచ్చేసి ఎవరో ఇంట్లో ఒక పాపం, ఆమెకి ఇల్లు లేదు ఏం లేదు, చిన్న గుడిసెలో 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడి నుంచి ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి తీసుకెళ్ళి నాకు రూమ్ మాట్లాడింది, ఆ అమ్మాయి సహాయం చేసింది. మళ్ళీ అక్కడి నుంచి నన్ను డీమార్ట్ దగ్గర సియోని పెంతెకోస్తు చర్చికి వెళ్ళా. అక్కడి నుంచి మళ్ళీ నన్ను ఒక నా తల్లిదండ్రి కూడా చూడలేదు, వాళ్ళ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. నాకు ఫీజులు కూడా వాళ్ళే కట్టారు. నాకు కట్టుకోవడానికి నాకు 4,000 పెన్షన్ వస్తాయి, ఆ పెన్షన్తోనే నేను బతుకుతాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అన్నీ నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ఈ సాక్ష్యాలు ఇవన్నీ అబద్ధం, కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఈ బైబిల్ తీసుకొని చెప్తున్నాను, అంత నిజం. దేవుడు మనతో మాట్లాడే దేవుడు నేను నమ్ముతాను. నా వాళ్ళు చేయన్నా పర్లేదు, కానీ నేను నా బిడ్డల కోసం, నా పిల్లల కోసం బతకాలని ఏదో చేయాలి. దేవుడు చూపిస్తాడు దారి, ప్రతిదీ నాతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఫలానా చోటకి వెళ్ళమంటాడు, ఫలానా చోటకి వెళ్ళమంటేనే నేను వెళ్తాను. ఇవాళ నేను ఇక్కడ రావాల్సిందంటే సార్ గారు మనసులో దేవుడు ప్రేరేపిస్తేనే నన్ను పిలిచారు. నేను అది కూడా నమ్ముతాను. నేను ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఆయన కృప. ఈరోజు ఒంటరి జీవితం బతకాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో నేను ఒంటరిగా ఉంటున్నానంటే రాత్రంతా దేవుడు నన్ను కాచి కాపాడుతాడన్నా అన్న భయం లేకుండా ఆయన మీదే ఇది ఉంచుకొని నేను బతుకుతాను. ఆయన ఉన్నాడు నాకు తోడు, నా చుట్టూతో కంచి వేస్తాను, నా పిల్లల చుట్టూతో కంచి వేస్తాను. మొన్న మా అబ్బాయికి ఒక యాక్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మాయిని నాకు చాలా ఇష్టం. వాళ్ళకి నేను ఏం చేయలేకపోయాను, కానీ సంపాదించాను, అంతా పోయింది. మా పిల్లలు బాధపడతారు నా గురించి, అయినా నా పిల్లల కోసం నేను ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది. కానీ నాకు ఏం కాదు, దేవుడు నన్ను స్వార్థ ప్రకటించు, నువ్వు నన్ను కనపరచు అని పిలిచాడు. నేను వచ్చేసా. దేవుడు నాతో మాట్లాడాడు, అమ్మా నువ్వు అలా చేయడం లేదు బాబు, నేను దేవుడు పిలిచాడు, మీరు ఎవరేమిటున్నా పర్లేదు, నేను దేవుడిని కనపరుస్తాను.
దేవుడి దారిలో నేను నడవాలనుకుంటున్నాను. ఆయన ఉంటే నాకు చాలు, నాకు ఏ కొలత ఉండదు. ఈ రోజు వరకు ఉన్నాను. ప్రతి క్రైస్తవులు కూడా నాకు చాలా చాలా సహాయం చేశారు. అక్కడి నుంచి హాస్టల్లో కూడా మా వదిన, మా అన్న, అసలు వాళ్ళు ఎంత బాగా చూశారంటే నాకు. ఆ పిల్లలు కానీ అక్కడ పనిచేసి ఒక అమ్మాయి నాకు ఛార్జింగ్ డబ్బులు ఇచ్చేది. అమ్మాయి మా వదిన ఫీజులు కట్టేది. తర్వాత అక్కడి నుంచి నేను బైబిల్ కాలేజీలో వాడే నాకు జాయిన్ చేశారు. అక్కడ నుంచి అబ్రహాం సార్ గారు, తర్వాత అక్క సుబ్బారావు వాళ్ళు, వీళ్ళందరూ నాకు సార్ గారు అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు. నాకు ఫోన్ లేదు, ఫోన్ క్లాసులకు ఇబ్బంది అవుతుందంటే ఒక మా అక్క. దేవుడు అందరినీ నా కోసం రేపటి రోజు నాకు ఏం కావాలి ప్రతిదీ సిద్ధపరుస్తాడు. అది నిజం అబద్ధం కాదు, నేను నమ్ముతాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకే అభ్యంతరం లేదు. నేను దేవుడి దారిలో నడవాలనుకుంటున్నాను, దేవుడిని ఘనపరచాలనుకుంటున్నాను. అందరు నా గురించి ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి